Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is fearless comfort. Fearless comfort. భయము లేని నెమ్మది. The text is from Psalms 23 verse 4. కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు రోజులో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయలో సంచరించినను కూడా, దిస్ refers to most difficult and frightening times in life. మన జీవితంలో భయాందోళన కలిగించే సన్నివేశాలు అన్నమాట. which come include illness కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్, grief or any situation filled with fear and uncertainty. అనిశ్చిత వాతావరణం తీసుకొస్తాయి, భయాందోళన కల్పిస్తాయి. మన జీవితంలో ఎన్నో తారసపడతాయి మనకు. Even though I walk in the valley of the shadow means it implies that the threat is present but not ultimately. భయం ప్రతి చోట ఉంటుంది కానీ అది మన మీద విజయాన్ని పొందలేదు. థ్రెట్ ఈజ్ ప్రజెంట్. మన జీవితంలో థ్రెట్ అని మనకు ఉంటుంది కానీ అది మన మీద విజయాన్ని పొందలేదు అంటున్నాడు కీర్తనగా. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. కాన్ఫిడెన్స్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. నేను భయపడంటున్నాడు, ఈ అపాయానికి భయపడను. ధైర్యంగా ఎలా చెప్తున్నాడు? ఎందుకనగా he had the confidence that God's presence, దేవునికి సన్నిహితనతో ఉన్నదన్న సత్యను గ్రహించడు కాబట్టి he was fearless man. It is not the difficult situation disappear, but the fear of them is overcome by faith. కష్టాలన్నీ కనుమరుగైపోతామని కాదండి, అర్థం కాదు ఇక్కడ. విశ్వాసంతో వాటి మనం అధిగమించి ముందుకు సాగలం. ఓవర్కమ్ ద బై ఫెయిత్. డిఫికల్ట్స్ వోంట్ డిసపియర్ ఇన్ అవర్ లైఫ్స్. భయము, థ్రెట్స్ ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి కానీ వాటి అధిగమించి ముందుకు వెళ్ళగలం అంటున్నాడు కీర్తనకారుడు దావీదు మహారాజు. యు ఆర్ విత్ మీ. గాడ్స్ కాన్స్టెంట్ రీఅష్యూరింగ్ ప్రెజెన్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్. ఆ కష్టాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి తోడు మనకు ఉన్నదన్న ఒక నిశ్చయతను మనం కలిగి ఉండాలి. దావీదు కలిగి ఉన్నాడు. యువర్ రాడ్ అండ్ స్టాఫ్ కంఫర్ట్ హిమ్ అంటున్నాడు. దట్ మీన్స్ గాడ్స్ కేర్. దేవుడు మన పట్ల శ్రద్ధ. గొర్రెల కాపరి చేతిలో దండం ఉంటుంది. నీ దుడుకరయు నీ దండమును, రాడ్ టు డిఫెండ్ us, to defend against predatory. Predatory means జంతువులను భక్షించే జీవులు ఉంటాయి. సింహమే కావచ్చు, ఇలాంటివి అవి జంతువులను భక్షిస్తాయి కదా, వాటి నుండి, అలాంటి క్రూర మృగమును పోలిన మనుషుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఉపద్రేకుల మధ్య సింహం నుండి తప్పించబడుతుంటారు పుస్తకం. అలాంటి వాళ్ళు నోటిలో బారిలో పడిపోకుండా దేవుడు మనం కాపాడే దేవుడు ఉంటున్నాడు. యువర్ స్టాఫ్ టు గైడ్ us, టు లీడ్ us. పవర్ఫుల్ ప్రొటెక్షన్ మనకున్నది. ఆయన దుడ్డుకర్ర దండము మనకు తోడుగా ఉన్నాయి కాబట్టి ఏ శత్రువు ఏ హాని మనకు చేయలేడు. It helps us to face life challenges boldly. జీవిత సవాళ్ళను మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుని దుడ్డుకర్ర దండం మనకు సహాయం చేస్తుంది. కాబట్టి విశ్వాసం భయపడకూడదు. దావీదు భక్తుడు భయపడలేదు.
Even though I walk through the valley of shadow of death, I fear no evil. ఏ అపాయమునకు భయపడను. బికాస్ యు ఆర్ విత్ మీ. నాతో ఉన్నావు. యువర్ రాడ్ అండ్ స్టాఫ్ కంఫర్ట్ మీ అండ్ గైడ్ మీ అండ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఈవిల్ అండ్ ఎవ్రీ డేంజర్. దెర్ ఇస్ నో ఫియర్. విశ్వాసులారా, ధైర్యంగా ఉందాం. మన జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. థ్రెట్స్ థ్రెటనింగ్స్ కాల్స్ కూడా మనకు వస్తుంటాయి. థ్రెటనింగ్ కాల్స్ మనకు వస్తుంటాయి. జీవితాంతం వరకు ఉంటాయి. కానీ ఓకే ఓవర్కమ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ దట్ జీసస్ ఈజ్ విత్ మీ. ఆ ధైర్యంతో ముందుకు సాగిపోవడం పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మాతో ఉన్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉన్నది కాబట్టి మీ స్తోత్రమునైనా. మీ దుడుకర దండము ఆదరిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది తండ్రి. మీ స్తోత్రాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా మాతో వాటి అధిగమించి ఓవర్ రైడ్ దెమ్ విత్ పవర్ అండ్ విత్ గైడెన్స్. మీ నడిపింపు, మీ సహాయంతో మేము ముందుకు సాగే పోగలమని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా. మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం ప్రతిని దర్శించి మా తండ్రి ధైర్యపరిచి స్థిరపరిచి నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.